అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే గోమతి చక్రాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గోమతి చక్రాలు అంటే ఈ గోమతి నది అనేటువంటి నదిలో దొరికేటువంటివే ఈ గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క ఆకారం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సముద్రంలో తిరిగేటువంటి సుడి అలా దాంట్లో ఉంటుంది. అదేవిధంగా నంబర్ 6, నెంబర్ 9 ఒకవైపు నుంచి చూస్తే 6, ఒకవైపు నుంచి చూస్తే 9 అనేటువంటి నంబర్స్ కనిపిస్తాయి. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి శిలలు అన్నమాట. గోమతి నది తీరంలో దొరుకుతాయి. మరి ఈ సహజ సిద్ధమైనటువంటివి చాలా పవిత్రమైనటువంటి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. లక్ష్మీదేవి యొక్క శక్తి అపారమైనటువంటి లక్ష్మీ శక్తి కలిగి ఉన్నటువంటివి అనమాట ఇవి. మరి ఈ గోమతి చక్రాలు 16 గోమతి చక్రాలు ఎందుకు ఇస్తున్నామంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మీలని మాత్రమే అందరికీ తెలుసు. కానీ 16 కళలతో 16 రకాల లక్ష్మీదేవులు ఉంటారన్నమాట. ఈ 16 కళలకు 16 రకాల లక్ష్మీదేవుల యొక్క శక్తిని ఈ 16 గోమతి చక్రాల ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 రకాల గోమతి చక్రాలను ఆరాధించడం ద్వారా మీకు 16 రకాల ఐశ్వర్యాలు కలిగేదానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ఈ 16 రకాల గోమతి చక్రాలను మీరు పెట్టి 16 పువ్వులు పెట్టి ఒక్కొక్క గోమతి చక్రానికి ఒక్కొక్క పువ్వు పెట్టి మీరు పూజ చేసుకొని ప్రతిరోజు నమస్కారం చేసుకొని వెళ్ళడం ద్వారా మీకున్నటువంటి అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు మరిన్ని రకాల ఆదాయాలు మీకు సమకూరడం జరుగుతుంది. మరి ఈ 16 రకాల లక్ష్మీదేవులు ఉన్నారని ఎక్కడా మీకు పెద్దగా చెప్పి ఉండరు. కానీ 16 కళలకు 16 లక్ష్మీదేవులు ఉన్నారన్నమాట. దానికి సంకేతమే ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ గోమతి చక్రాల యొక్క అర్థం. కాబట్టి దీని చేతి వృత్తుల వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మరి ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా మరి ఇంకా కావాలి, ఇంకా లాస్లో ఉన్నామనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ 16 గోమతి చక్రాలు తీసుకొని మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే మహారాజా గోమతి చక్రం అనేటువంటిది కూడా ఉంది. అంటే మహారాజా అంటే ఇప్పుడు దేశానికి ఒకే ప్రధాని అన్నట్లు ఇక్కడ గోమతి చక్రాలు చిన్నవి అయితే ఎలాగే చెప్పాము. ఈ 16 పూజిస్తే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం ఈ మహారాజా గోమతి చక్రాన్ని పెట్టి పూజించుకోవడం ద్వారా మనకు లభిస్తుంది. అంటే దీనికి చాలా పెద్దది, మన అరచేది ఎంత ఉంటుందో అంత పెద్దదన్నమాట ఇది. ఈ మహారాజా గోమతి చక్రం చాలా కాంతివంతంగా చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు దీన్ని తీసుకొని కూడా ఇప్పుడు ఎలాగైతే ఈ 16 రకాల గోమతి చక్రాలు మీరు ఆరాధించుకున్నారో అలాగే ఈ మహారాజా గోమతి చక్రాన్ని కూడా మీరు ఆరాధించుకోవచ్చు. వాటిని పవిత్రంగా మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ మహారాజా గోమతి చక్రం కానీ ఈ 16 చిన్న గోమతి చక్రాలు కానీ ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి అధిగమించాలంటే మనీ అట్రాక్టింగ్ అనేది కావాలనుకుంటే ఇందులోంచి మీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ గోమతి చక్రాలు తీసుకోగానే మనకు డబ్బులు వస్తుందా, అదేంది విచిత్రంగా ఉందంటే మనం ఆవరించి ఉన్నటువంటి లక్ష్మీదేవి మన దగ్గర రావడానికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి మనం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనము చూడవచ్చు. అంతేగాని మనకేదో నిధి దొరుకుతుందనో ఇంకేదో లాటరీ కొడుతుందో ఇక్కడ ఏమి చెప్పడం లేదు. మనకున్నటువంటి వాతావరణ శాఖ అంటే ఏముంది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈరోజు ఎండ ఎంత కాస్తుంది, ఈరోజు వడగాల్పులు వస్తాయి, వర్షాలు కురుస్తాయి. వాతావరణం ఎలాగైతే మనకు తెలియజేస్తున్నామో మనకు శాస్త్రవేత్తలు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనకే తెలుసు అన్నమాట. వాటిలో ఉన్నటువంటి ఆర్థిక ఆటంకాలకు మనకు సరైనటువంటి పరిష్కారం మార్గము ఈ గోమతి చక్రాల యొక్క ఆరాధన. ఇది నమ్మవలసింది. మీరు ఈ విజయవరాహ ట్రేడర్స్ వారి ద్వారా మీరు పొందవచ్చు. వీటి యొక్క ఫలితాన్ని మీరు అనుభవించవచ్చు. అదేవిధంగా మహామేరు శంకు అనేటువంటి ఒక శంఖం ఉంది. అది ఇలా ఒక బిల్డింగ్ లాగా, ఒక అపార్ట్మెంట్ లాగా, ఒక మేడలుగా ఉంటుందన్నమాట. దాన్ని చూస్తే ఒక విధమైన గోపురం లాగా ఉంటుంది. మనకు ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులు అందులో మనకు ప్రకటితమవుతాయి. అది కూడా సహజ సిద్ధంగానే సముద్రంలోనే దొరుకుతాయి. ఇప్పుడు నేనేదైతే చెప్పానో గోమతి చక్రాలు, మహారాజా గోమతి చక్రము, ఈ మహామేరు శంకు ఇవన్నీ కూడా సముద్రంలో లభిస్తాయి. ఎవరు తయారు చేసేవి కావు, చాలా పవిత్రమైనవి. సముద్రంలో నుంచి లక్ష్మీదేవి పుట్టింది. సముద్రంలో నుంచే మనకు అత్యద్భుతమైనటువంటి మరి చంద్రుడు కావచ్చు,
ఉచ్చైస్రవం కావచ్చు, ఐరావతం కావచ్చు, అప్సరస్సులు కావచ్చు, ఇట్లా ఎన్నో ఎన్నో పుట్టాయి. చాలా చాలా పవిత్రమైన, చాలా శక్తివంతమైన అనమాట. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవి. వాటి మధ్యలో నుంచి ఆమె పుట్టింది, వాటితో పాటే పుట్టింది. ఈ మహామేరు శంకు తీసుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధితో పాటు ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంటే కడుతున్నారు, అంచెలంచెలు ఎదగాలనుకున్న వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్లు పొందాలనుకున్న వాళ్ళు, ఎవరైనా సరే పై స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మహామేరు శంకుని తీసుకుని మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఇక్కడ మేము చెప్తున్న వస్తువులు ఏదైనా సరే మనీ అట్రాక్టింగ్ డివైజెస్. డబ్బులు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి డబ్బు రావాలంటే దానికి ఉన్న ఆటంకాలను తొలగించుకోవడానికి దీని యొక్క ఆరాధన చాలా పవిత్రమైనది అనమాట. చాలా ముఖ్యమైనది ఈ యొక్క ఆరాధన. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకు ప్రశాంతతను ఇంట్లో కూడా మనము చూడవచ్చు. ఎప్పుడైతే ఈ వస్తువులని మనం తీసుకుని ఇంట్లో ఆరాధించడము, పూజించడము ప్రారంభిస్తామో ఒక ఐక్యత కూడా ఇంట్లో కూడా, ఒక అండర్స్టాండింగ్స్ భార్యాభర్తల మధ్య, పిల్లలు పెద్దల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఒక స్నేహపూరితమైనటువంటి ఒక వాతావరణం తయారవుతుంది. వీటిని తీసుకుని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. నమస్కారం.